ఈరోజైతే నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి వీడియోని. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బయటికి తీసి చూపించేస్తాను ఏమేమి ఉన్నాయి అన్నది. చూస్తూ ఉండండి కంటిన్యూగా. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. దీనిలోని అన్ని తీసి ఇప్పుడు బయట పెట్టేస్తా. ఇవన్నీ కూడా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అనమాట. ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. ప్రొడక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటే డీటెయిల్ వీడియో కావాలి అని అంటే చూస్తూ ఉండండి మై ఛానల్. ఈరోజు అయితే నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అయితే నేను మీకోసం షేర్ చేస్తాను అనమాట. ముందుగా వచ్చేసి నేను స్కిన్కి అయితే వింటర్లో వాడతాను అనమాట వ్యాజ్లైన్ కోకో గ్లో అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ వింటర్ కాకుండా సమ్మర్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను. కంపల్సరీ కూడా హ్యాండ్స్కి స్పింజ్ యాక్చువల్గా కూడా బయట చిన్న చిన్న షాపుల్లో దొరుకుతూ ఉంటాయి కదా చీప్ క్వాలిటీ ఏమంటారు ప్రొడక్ట్స్. చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే లైక్ లిప్ కేర్ కానివ్వండి, కాజల్ కానివ్వండి, ఇంకా లిప్స్టిక్స్ అని, పౌడర్స్ అని, ఇవన్నీ కూడా అదే బిగ్ స్టోర్సు, బిగ్ బజారు లైక్ ఢిల్లీ బజారు ఇలా ఉంటాయి కదా. వాటిలో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా లో క్వాలిటీ అండ్ ఆల్సో లో ప్రైస్ అనమాట. అవి చాలా కెమికల్తో ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రొడక్ట్స్ని మీరు యూస్ చేయకండి. మ్యాక్సిమం అందరికీ అందుబాటులో ఉండే ప్రోడక్ట్స్ అయితే మనకి ఉన్నాయి, వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే వ్యాజ్లైన్ కోకో గ్లో. ఇది వచ్చేసి వింటర్లో మనకి స్కిన్ అనేది డ్రై స్కిన్ అనేది కవర్ అవ్వడానికి, స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచడానికి మాత్రం ఉపయోగపడుతుంది. వ్యాజ్లైన్లో చాలా రకాలు ఉన్నాయి. నేనైతే కోకో గ్లో యూస్ చేశాను. అంతకుముందు పాండ్స్ యూస్ చేశాను, కానీ ఇప్పుడైతే వ్యాజ్లైన్ యూస్ చేస్తున్నాం. ఇది కూడా చాలా మంచిగా ఉంది, బాగుంది. స్కిన్ కూడా మాయిశ్చరైజ్గా ఉంటుంది, పెద్దగా గ్రీజీగా కూడా లేదనమాట. ఇప్పుడు నేను ఇది సమ్మర్లో కూడా యూస్ చేస్తున్నాను. హ్యాండ్స్కి అయితే నేను వెళ్ళేటప్పుడు హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి అయితే దీన్ని యూస్ చేసుకుంటాను. సన్ నుంచి సన్ షేడ్ కూడా పడకుండా ఉంటుందని చెప్పేసి ఈ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తాను. ఇంకా స్కిన్కి వచ్చేసి స్పింజ్ బేబీ క్రీము. ఇది ప్రోడక్ట్ అనేది నాకు అలవాటు లేదు. ఒక 6 months నుంచి అయితే యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. స్కిన్లో మంచిగా బ్లెండ్ అయిపోతుంది. ప్లస్ పౌడర్ రాసుకుంటే ఏమవుతుంది అని అంటే ఆ స్కిన్ అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను పౌడర్ వాడటం మానేసి స్పింజ్ బేబీ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఈ బీబీ ప్రో అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ స్కిన్లో ఊరికనే ఇలా మనం అప్లై చేయగానే ఏం చేస్తుందంటే స్కిన్లో మెల్ట్ అయిపోతుంది, మన స్కిన్ కలర్ వస్తుంది, మేకప్ లుక్ కూడా పెద్దగా రాదనమాట. ఇంకొకసారి నేను యూస్ చేద్దామని చెప్పేసి తీసుకుంటే సేమ్ మన స్కిన్లో మెల్ట్ అయిపోయింది అనమాట, స్కిన్లో కలిసిపోయింది. ఇంకా అలాగే మొన్న ఇది రిలయన్స్లో నేను చిన్నదే తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి ఎంత పడింది, ఇది 15 grams ఇది వచ్చేసి 60 rupees 70 rupees ఉంటుంది. సో ఇది నాకైతే ఆల్మోస్ట్ ఒక 2-3 months వస్తుంది. ఈ చిన్న క్రీమే, ఈ చిన్నది 15 grams 2-3 months వస్తుంది. ఏమిటంటే మనం చాలా లో అమౌంట్ వేసుకుంటాం కదా. జస్ట్ నేను ఇక్కడ మీకు నా హ్యాండ్ మీద వేసుకుని చూపిస్తాను చూడండి. నేను నా స్కిన్కి ఎంత యూస్ చేస్తాను అన్నది జస్ట్ ఇంత అమౌంట్ని నేను వేసుకుంటాను అనమాట. వేసుకుని నా స్కిన్ మీద మొత్తం కూడా ఇలా డాట్స్ లైక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా డాట్స్ ఇలా పెట్టేసి స్కిన్లో అనేది మెల్ట్ చేస్తాను. చూడండి ఇలా మెల్ట్ చేస్తే ఏంటంటే స్కిన్లో నీట్గా కలిసిపోతూ ఉంటుంది. ఇదో చూస్తున్నారా, మేకప్ వేసినట్టు కానీ స్కిన్లో షేడ్ కానీ ఏం కనిపిస్తుందా, కనిపించదు. స్కిన్లోనే కలిసిపోతుంది, స్కిన్ కలరే ఉంటుంది అనమాట. సో ఇది ఇంకా నాకు ఇది నచ్చడానికి కారణం మేకప్ లుక్ అనేది లేకుండా లుక్ వైజ్ అంటే అది స్కిన్కి ఫేస్కి అప్లై చేస్తే ఏమిటంటే లుక్ బాగా వస్తుంది, కానీ మేకప్ వేసినట్టు తెలీదు. సో ఇది మేకప్ ప్రోడక్ట్ కాదు అని చెప్పేసి స్కిన్కి మంచిగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మొన్న ఈ క్రీమ్ అవైలబుల్గా లేదని చెప్పేసి పాండ్స్ అయితే తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే, బీబీ క్రీమే పాండ్స్. ఇది కూడా చాలా అంటే చాలా, కాకపోతే నాకు ఎందుకు అనిపించిందంటే కొంచెం ఇది థిక్గా అనిపించింది. బీబీ క్రీమ్ వచ్చేసి లైట్ వెయిటెడ్ అండ్ వెంటనే స్కిన్లో బ్లెండ్ అయిపోయింది, గ్రీజీగా కూడా లేదు. కానీ ఇది ఎందుకో కొంచెం హెవీగా అనిపించింది నాకు స్కిన్కి అప్లై చేస్తే. ఇప్పుడు నేను ఈరోజు నా ఫేస్కి ఏమైనా అప్లై చేసినట్టు మీకు కనిపిస్తుందా? నేనైతే ఈరోజు బీబీ క్రీమే అప్లై చేసుకున్నాను. డైలీ కూడా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ క్రీమ్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఇది అయితే మొన్న ఒక రోజు అయితే అప్లై చేశాను. కొంచెం ఎందుకో గ్రీజీగా అనిపించింది, వెంటనే డ్రై అయిపోతుంది, స్కిన్లో మాయిశ్చరైజర్గా లేదు. బీబీ క్రీమ్ ఏంటి అని అంటే కొంచెం మాయిశ్చరైజర్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. కొంచెం మనం అప్లై చేసేంత వరకు ఉంటుంది డ్రై అయిపోకుండా, కానీ ఇది మాత్రం వెంటనే డ్రై అయిపోతుంది. సో కొద్దిగా లుక్
లుక్ కూడా కొంచెం హెవీగా అనిపించింది నాకు ఇది. సో అందుకని చెప్పేసి అంటే పర్లేదు, యూజ్ చేయొచ్చు, కొంచెం లుక్ హెవీ వస్తుంది అంతే, ఏముండదు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్స్. ఇంకా లిప్స్కి వచ్చేసి హిమాలయ లిప్ కేర్ అయితే యూజ్ చేస్తాను. హిమాలయ లిప్ బామ్ అనమాట. ఇది వచ్చేసి వింటర్లో నాకు ఎక్కువగా లిప్స్ అనేది డ్రై అయిపోతుంటే, నాకని కాదు పిల్లలకు కూడా ఎక్కువ వింటర్లో డ్రై అయిపోయి లిప్స్ అనేది పగిలిపోవటం జరుగుతుంది. సో అప్పుడు నేను ఇది కూడా ఒక ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి కూడా హిమాలయ లిప్ కేర్ అనేది యూస్ చేస్తున్నాను. అదే లిప్ బామ్ అనేది యూస్ చేస్తున్నాను. నాకు లిప్ కేర్ అని వచ్చేస్తుంది. ఈ లిప్ బామ్ వచ్చేసి చాలా బాగుంటుంది. అంటే మనకి న్యాచురల్ లిప్స్ లాగే ఉంటుంది. కొంచెం వ్యాజ్లైన్ అలా అప్లై చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. లిప్స్ కూడా మంచి గ్లో ఉంటుంది. నాకు ఇదే అలవాటు కాబట్టి నేను ఇదే యూస్ చేస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు లిప్స్ డ్రై అయిపోకుండా, బయటనే కాదు స్నానం చేసిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుని ఇది అప్లై చేసేసుకోవచ్చు. లిప్స్కి మంచి కేర్ లాగా పనికి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే, పిల్లలకి ఎప్పుడైనా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం మేకప్ లుక్ అనేది రావాలి అని చెప్పేసి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పౌడర్ తీసుకున్నా. ఇది కూడా పాండ్సే వైట్ టోన్ పర్ల్ పౌడర్ అంట. ఇది వచ్చేసి నేను మోర్లో తీసుకున్నాను. నాకు ఆఫీస్ పక్కన మోర్ ఉంటుంది. సో ఇంకా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ ప్రోడక్ట్ అయితే పిల్లలు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా ఇంతవరకు అసలు యూజ్ చేయలేదు. తీసుకుని కూడా 1 ఇయర్ అయిపోయింది, కానీ ఇంతవరకు అసలు ఓపెన్ చేయలేదు. చూడండి ఇది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి కూడా అప్లై చేయలేదు. ఇంకా కవర్ కూడా ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఈ కవర్ కూడా ఇలానే ఉంది. పిల్లలు కూడా యూజ్ చేయలేదు, పౌడర్ అనేది యూజ్ చేయలేదు. ఇంకా తీసుకొచ్చి 1 ఇయర్ అయింది, ఇంటికి తీసుకొచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా అంతే, పాండ్స్ న్యాచురల్ గ్లో అనమాట. ఇది వచ్చేసి ఇంక ఇదైతే అప్పుడప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మనకి లైట్గానే అనిపిస్తూ ఉంటుంది, పౌడర్ పెద్దగా ఏం అనిపించదు. సో ఇంక ఈ ప్రోడక్ట్ అండ్ ఇది వైట్ టోన్ పర్ల్ పౌడర్ అండ్ పాండ్స్ న్యాచురల్ గ్లో ఫేస్ పౌడర్, ఇవి రెండు కూడా పిల్లలకి మేకప్ వేయడానికి స్కూల్ టైంలలో ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇవి రెండు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, మరి స్కూల్లో మేకప్ వేసుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి లిప్స్టిక్ అవసరం కదా. సో లిప్స్టిక్ అవసరం అని చెప్పేసి మనం ఏ పడితే అవి వేయలేం కదా. సో నాకైతే లిప్స్టిక్ ఇష్టం లేదు, కలర్ కనిపించకూడదు, కానీ లిప్స్కి లిప్ బామ్ అనేది ఉండాలి. సో అందుకని చెప్పేసి మా నాని అయితే హిమాలయ వారి పీచ్ షైన్ అయితే తీసుకుందనమాట. మొన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకుంది. ఇదైతే చాలా అంటే మన లిప్స్ కలర్లోనే ఉంటుంది, వేరే రెడ్డిష్గా కానీ వేరేలా కూడా అయితే ఉండదనమాట. దీని కాస్ట్ వచ్చేసి 200 పడింది. మా నాని 40 రూపీస్ అనుకుని తీసుకుంది. ఇక్కడ కింద 22 గ్రామ్స్ అంటే గ్రామ్ వచ్చేసి 44 రూపీస్ అని వేశారు. కానీ తనకి ప్రైస్ ఎలా చూడాలో తెలియక 44 రూపీసే అన్నట్లుగా తీసుకుందనమాట. సేమ్ దీని కాస్ట్ ఒకటే అనుకుని తీసుకుంది. యాక్చువల్గా 200 అన్నట్లయితే అసలు తీసుకోకపోయేదే. ఇంకా నేను కూడా చూసుకోలేదు, ఇంటికి వచ్చినాక చూసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 200 ఉంది, అవసరమా అని చెప్పేసి చెప్పాను అనమాట. నేను చూడలేదు మమ్మీ అంది. చూడండి దీని కలర్ వచ్చేసి లైట్ పీచ్ షైన్ అనమాట. లిప్స్కి కూడా మనం అప్లై చేసిన అంత హెవీగా అనిపించదు, అసలు ఆ కలర్ కూడా అనిపించదు. జస్ట్ మన న్యాచురల్ లిప్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటుంది. ఇది కూడా వచ్చేసి నేను లిప్ బామ్స్ కానీ, ఇది ఇక్కడ ఏముందంటే ఇక్కడ లిప్ కేర్ ఉంది. ఈ లిప్ కేర్ కూడా లైట్ కలర్ అనమాట ఇది. సో అందుకని చెప్పేసి ఇంక పిల్లల్ని ఏమీ అనలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా హెయిర్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. హెయిర్కి వచ్చేసి ఇది నేను ఓపెన్ చేయలేదు, ఇంకో ప్యాక్ ఓపెన్ చేసిందే ఉంది. ఇది మొన్న నేను ఎప్పుడైనా కానీ హెయిర్ ఆయిల్ కానీ ఫేస్ పౌడర్స్ కానీ కంపల్సరీ కూడా నాకు ఇంట్లో ముందుగానే ఉండాలన్నమాట. అయిపోయిన తర్వాత తెచ్చుకోవటం అలవాట్లేదు, ఫస్ట్ నుంచి కూడా స్టాక్ ఉంటుంది అనమాట. హెయిర్ ఆయిల్ ఒకటి, పౌడర్ ఒకటి ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడైతే ఈ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాము. నేను కంటిన్యూగా ఇది ఒక 6 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. అంతకుముందు మీరా హెయిర్ ఆయిల్ యూస్ చేసేది. ఇంకా వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అని చెప్పేసి సమ్మర్లో పిల్లలకి చెమటకాయలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రిక్లీ హీట్ పౌడర్ అనమాట. బోరో ప్లస్ చల్లగా ఉంటుందని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి ఇది పౌడర్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా 1.5 ఇయర్ అయింది. ఇంకా ఓన్లీ మనం వాడేది 1 మంతే కదా, సమ్మర్లో ఇంకెక్కువ యూస్ చేసుకోము కదా. సో ఇంకా అది ఇది ఒకవేళ దీనికి తగ్గిపోతే దీనికని చెప్పేసి షవర్ టు షవర్ మా చిన్నపిల్లలు అప్పుడు మేము ఎక్కువగా ఇదే యూస్ చేసేది. బోరో ప్లస్ చల్లగా ఉంటుంది, షవర్ టు షవర్ ఏమో ఇది కూడా కూల్గానే ఉంటుంది. కూల్ ఇక్కడ ఇచ్చారు కదా, సూపర్ కూల్ అని, ఇది కూడా చల్లగానే ఉంటుంది. సో ఇవి రెండు కూడా ఓన్లీ సమ్మర్లో యూస్ చేస్తామన్నమాట. అది కూడా పిల్లలకి చెమటకాయలు వస్తేనే.
ఇందాక మీకు చూపించాను కదా, ఎప్పుడైనా కానీ హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లో కంపల్సరీ కూడా ఉండాలి, స్టాక్ ఉండాలన్నమాట, ఉంటుంది కూడా. ఇది మొన్న యూస్ చేసిన బాటిల్, చిన్న బాటిల్ అయిపోయింది, ఇప్పుడు పెద్ద బాటిల్ అనమాట. సో ఇవి 2 కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేసి పిల్లలు రెగ్యులర్గా యూస్ చేసే పౌడర్ వచ్చేసి పాండ్స్ మ్యాజిక్. ఇది కూడా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుందన్నమాట. మేము ఇది కూడా మంచిగానే వాడతాం అనమాట. పాండ్స్ మ్యాజిక్ అనేది, ఇది పౌడర్ కూడా నాకు 2 ఉంటాయి. మీకు కావాలి, నేను తర్వాత ఇంకోటి కూడా చూపిస్తాను. ఇదిగోండి 2 ఉంటాయి అనమాట. పెద్దది తీసుకొస్తే పిల్లలు మొత్తం ఇంట్లో పోసేసి కింద మొత్తం కూడా పాడు చేసేస్తున్నారు. ఇంట్లోనే ఉంటారు కదా, సో మిర్రర్స్ నిండా కింద వేయటం ఇలా చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను పెద్దవి అయితే 100 గ్రామ్స్ తీసుకొస్తాను. ఈ 100 గ్రామ్స్ మాకు చాలా రోజులు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా కాజల్ అనమాట. ఇది నేను ట్రెండ్స్లో షాపింగ్ చేసినప్పుడు ఆఫర్ ఉందని ఇచ్చారు. నాకు అసలు ఇది ఎలా పెట్టుకోవాలో కూడా రాదు. పిల్లలకి పెడతాను, కానీ నాకు పెట్టుకోవడం రాదు. నాకు కళ్ళకి కాటుకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ పెట్టుకుంటే కింద కళ్ళ నిండా అయిపోయి దయ్యంలాగా తయారవుతాను అనమాట. సో అందుకని అలా ఉండటం వల్ల నేను కాటుక అనేది ఎక్కువ పెట్టుకోను. ఇంక ఇది వచ్చేసి వారి ఐలైనర్ అనమాట. అల్టిమేట్ కాజల్, ఇది ఐలైనర్ కాదు, కాజల్. ఇంకా పిల్లలకి ఉపయోగపడిద్దని ట్రెండ్స్లో ఆఫర్ ఉందని చెప్తే 99 రూపీస్కి అయితే ఇది ట్రెండ్స్లో నేను తీసుకున్నాను అనమాట. నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు ట్రెండ్స్లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఆకృతిలో షాపింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంక వచ్చేసి బాడీ స్ప్రే. ఇది కూడా నాకు 99 రూపీస్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 99 రూపీస్కే ఇది. అండ్ ఇది ట్రెండ్స్లో షాపింగ్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ యాడ్ అయినప్పుడు ఆఫర్లో ఉందని ఇవి 2 కూడా 99 రూపీస్కి ఇచ్చారు. ఇంకా అందుకని తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే పర్ఫ్యూమ్ అనమాట. నేను వాడేది ఎంగేజ్ పర్ఫ్యూమ్, ఇది మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఇంకొక ఈవా ఒకటి, ఇది ఒకటి మాత్రం యూజ్ చేస్తాను. ఇప్పుడైతే ఈవా కంటే ఎంగేజే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందని చెప్పేసి, కొంచెం లైట్గా ఉండాలి ఫ్రాగ్రెన్స్ అనేది. మనం పర్ఫ్యూమ్ అప్లై చేస్తే ఊరు మొత్తం అది స్మెల్ స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మన బాడీ వరకు అది ఉంటే చాలు. సో అలాంటి పర్ఫ్యూమ్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. చాలా డీసెంట్గా ఉండాలి స్మెల్, అంత ఎక్కువగా ఉండకూడదు. నాకు అలా ఎక్కువ స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం ఉండదు. సో అందుకని లైట్గా ఉండే పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఎవర్ యూత్ న్యాచురల్స్ వారిది పీల్ ఆఫ్ మాస్క్. ఇది తీసుకుని 3 years అయింది. నేను స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫేస్ మాస్క్ వేసుకుందామని చెప్పేసి తీసుకున్నా. 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి దీన్ని వేసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా అయితే యూజ్ చేయను. తెచ్చుకున్నాను, కానీ మాస్క్ అనేది 3 years అయినా కానీ అయిపోకుండా అలానే ఉంది. కొంపదీసి డేట్ అయిపోయిందా అని చూసా, కానీ డేట్ ఇంకా ఉంది. ఈ ఇయర్ 10th month వరకు, అక్టోబర్ వరకు ఉంది. డేట్ అయిపోతే కొని పడేద్దాం అనైనా చూద్దాం అని చెప్పి ఇంక 10th month వరకు అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి, మొన్న నేను రిలయన్స్కి వెళ్ళినప్పుడు పాండ్స్ ఫేస్ స్క్రబ్ అనమాట. ఈ స్క్రబ్ తీసుకున్నాను. స్కిన్ అంతా కూడా కొంచెం ట్యాన్ ఉంది కదా, బ్లాక్ హెడ్స్ వచ్చేసినాయి, ట్యాన్ కూడా ఎక్కువ అయిపోయింది, రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి పాండ్స్ ఫేస్ స్క్రబ్ తీసుకున్నా. కానీ ఇది అప్లై చేసినాక నా స్కిన్ మీద ఇది రిఫ్లెక్షన్ ఇచ్చేసింది. ఏంటి అని అంటే పడలేదనమాట ఇది నా స్కిన్కి. యాక్చువల్గా ఏంటి అని అంటే, నా స్కిన్కి వచ్చేసి ఫేస్ వాషెస్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ కూడా పడవు, న్యాచురల్గానే ఉండాలి. అట్లీస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా నా స్కిన్ను తీసుకోలేదు. అది వెంటనే కూడా చిన్న చిన్న పాక్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి, చెమరకాయలు వచ్చినట్టు ముఖం అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నాకు పింపుల్స్, మీరు గమనిస్తూ ఉంటారు, పింపుల్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. అయినా దీనికి ఏదైనా వాడదామని చూసినా కూడా నాకు మెడిసిన్ ఇచ్చినా కూడా ఇవి కంట్రోల్ అనేది అవ్వట్లేదు. సో ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసి నేను ఈ పింపుల్స్కి ఎటువంటి కేర్ కూడా తీసుకోదలుచుకోలేదు. అదిగాక డైలీ జర్నీ చేస్తున్నా కాబట్టి మార్నింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు జర్నీలో డస్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. అందుకని నేను అంటే స్కార్ఫ్ కూడా అలవాటు లేకపోవడం వల్ల డస్ట్ అంతా ఫేస్ మీద పడిపోయి ఫేస్ అంతా కూడా ఈ విధంగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. నాకు ఇంకా వాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. పింపుల్స్కి కంట్రోల్ చేయడానికి ఏదైనా వాడదామన్నా కూడా దాని మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఫేస్ అనేది దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతుంది, మెడిసిన్ కూడా తీసుకోలేకపోతుంది. ఇంకా నా ఫేస్ ఇంతే, ఇంకా పింపుల్స్ అనేది వస్తూనే ఉంటే సరే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా, వాటి గురించి పట్టించుకోదలుచుకోలేదు. ఈ స్క్రబ్ అయితే ఒకసారి యూజ్ చేసి ఉన్న ఫేస్ నిండా కూడా 4 హెడ్
అని వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకుంది లిప్ బామో ఏంటో తెలీదు. ఇలాంటివే బిగ్ బజార్లలో, ఢిల్లీ బజార్లో దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు. వీటిలో చాలా కెమికల్స్ ఉంటాయి అండ్ కాస్ట్ తక్కువ అని చెప్పేసి అందరూ కూడా కొంటూ ఉంటారు. నా దగ్గర చూపించడానికి ఎగ్జాంపుల్గా ఇది మాత్రమే ఉంది, అందుకే ఇది మాత్రమే చూపిస్తున్నాను. నేనైతే మా నాన్నని అసలు అప్లై చేయనివ్వని ఇలాంటివి. ఇంకెందుకో తీసుకొస్తూ ఉంటుంది కనపడ్డాయి అని, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని తీసుకొచ్చింది. సార్ చూడండి దీని కలర్ ఎలా ఉందో, అసలు మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంది. వీటిలో అసలు ఏం కలుపుతారో ఏంటో. ఇంకా నేనైతే అస్సలు కొనను వీటిని. నేను తీసుకుంటే ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్సే కొంచెం తక్కువ కాస్ట్లో అవి తీసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసినట్టయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫాలో. దాకా నేను చూపించిన ప్రోడక్ట్స్ అనమాట. అన్నీ డబల్ ఉన్నాయి కదా. పాండ్స్ పౌడరు, హెయిర్ ఆయిల్, ఇంక అంతేనండి. ఇంకా నేను డైలీ యూజ్ చేసేది ఓన్లీ ఇవి 2 మాత్రమే. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసేవి ఓన్లీ ఇవి మాత్రమే. ఫేస్కి క్రీము, లిప్స్కి లిప్ బాము అండ్ బొట్టు. ఇవి 3తోనే ఇప్పుడు మీరు చూసారు కదా నా లుక్ ఎలా ఉందో. ఈ 3తో ఇప్పుడు ఇవి మాత్రమే నేను అప్లై చేసుకున్నాను అనమాట ఫేస్కి. ఇంకా వీటిలో ఉన్నవి ఏవి కూడా నేను అప్లై చేయలేదు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.